ప్లీజ్ రానమ్మా, నువ్వొస్తే బాగుంటుంది. నిజమే, కానీ ఆటోలో కస్టమర్ ఉన్నాడు. అతన్ని దింపి రావడానికి టైం పడుతుంది. కస్టమర్కి ఏదో ఒకటి నచ్చజెప్పి వేరే ఆటోలో పంపించి నువ్వు ఇక్కడికి రా. అతను బాగా తాగి పడిపోయాడు. అలా పంపించడం కుదరదు. పోరానమ్మా, నువ్వెప్పుడు ఇలా తాగుబోతుల్ని సవారీ ఎక్కించుకుంటూనే ఉంటావు. అది కాదు. సరే, ఒక పని చేస్తాను. ఇతన్ని ఇంటి దగ్గర దింపేసి నీకు ఫోన్ చేస్తాను. అప్పటికి అతను రాలేదంటే డైరెక్ట్ గా గుడి దగ్గరికే వచ్చేస్తాను. సరేనా? రానమ్మా, ఇప్పటి వరకు ఏ విషయమైనా నేనొక్కదాన్నే చూసుకునేదాన్ని. కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకో నువ్వు నా పక్కనుంటే బాగుండనిపిస్తోంది. సరేలే, నువ్వున్న పరిస్థితుల్లో నిన్ను రమ్మనడం కూడా కరెక్ట్ కాదు. నువ్వు సవారీ దింపాక నాకొకసారి ఫోన్ చెయ్యి. సారీరా. పర్వాలేదు రానమ్మా, ఉంటాను. సరే, ఉంటాను. పాపం, తనక్కడెంత టెన్షన్ పడుతోందో ఏంటో. పక్కన నేనుండాలని అంత ఆశపడుతోంది పిచ్చిపిల్ల. ఎలాగూ తాగి పడుకున్నాడుగా, కాసేపు ఉంటాళ్లే. ఒకసారి నేను వెళ్లి కనిపిస్తే తనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. తన లవర్తో అన్ని విషయాలు నేను మాట్లాడినట్టుంటుంది. రానమ్మా, రానమ్మా, చెప్పు. అదే, నేను గుడి దగ్గరికి వస్తున్నాను. అవునా? మరిందాక నేను అడిగితే రావడం కుదరదు అన్నావు. ఇప్పుడు అలాగే అంటాను. కాకపోతే నువ్వెక్కడ అల్లి కూర్చుంటావనని వస్తున్నాను. మరి కస్టమర్? ఫుల్లుగా తాగి పడుకున్నాడు కదా, కాసేపు అలాగే పడుకుంటాళ్లే. మేనేజ్ చేయొచ్చు. చాలా థ్యాంక్స్ రానమ్మా, త్వరగా వచ్చేయి, ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే, వస్తున్నాను. రాణం వచ్చేసింది. రానమ్మా. ప్రియా, అతనొచ్చాడా? లేదు రానమ్మా, 7 గంటల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను, ఇంకా రాలేదు. ఎక్కడున్నాడో ఏంటో. పోనీ అతనికోసారి ఫోన్ చేయపోయావా? ఫోన్ చేశాను, కానీ కలవడం లేదు. వస్తాళ్లే ప్రియా, ఇదేం చిన్న విషయం కాదు. పెద్దవాళ్లతో మాట్లాడాలి, ఒప్పించాలి. ఇలా చెప్పగానే అలా ఒప్పుకోరు కదా, కాస్త టైం పడుతుంది. నువ్వేం కంగారు పడుకు. నాకు కంగారేం లేదు రానమ్మా, కాకపోతే నువ్విక్కడ ఉండగానే తనొస్తే బాగుండు అనుకుంటున్నాను. నువ్వు కూడా అతన్ని నేరుగా చూసినట్టయితే అతనితో మాట్లాడినట్టు ఉంటుంది. నీకతను నచ్చితే నేను కూడా సంతోషపడతాను. ఒకవేళ నాకు నచ్చకపోతే? రానమ్మా. సరదాగన్నాన్లే, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. మనిద్దరి ఆలోచనలు, టేస్టు ఒకటే కదా.
సర్లే, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. పాపం అతను పడిపోయి ఉన్నాడు. నేను అతన్ని ఇంటి దగ్గర దింపేసొస్తాను, సరేనా? ఎలాగో తాగి పడిపోయి ఉన్నాడు కదా, ప్రాబ్లం ఏముంది? ఇంకాసేపు ఆగు, తను తప్పకుండా వస్తాడు. వద్దు ప్రియా, బాగుండదు. ఇంటి దగ్గర తన వాళ్ళు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళగానే అతను వస్తే? సరే, ఓ పంచే, రేపొకసారి అతన్ని మన ఆటో స్టాండ్ దగ్గరికి తీసుకురా, అక్కడ కలిసి మాట్లాడుకుందాం. అలాగే రానమ్మా. అన్నట్టు అతను వచ్చాక మీరిద్దరూ సెల్ఫీ దిగి నాకు ఫోటో పంపించాలి, సరేనా? అలాగే రానమ్మా. సరే, వస్తాను. ఏమ్మా, నువ్వు మళ్ళీ వచ్చావేంటి? నేనింకా వెళ్ళలేదు పంతులు గారు. కానీ నేను వెళ్ళాలమ్మా. సాయంత్రం నుంచి గుళ్ళోనే ఉన్నాను. టైం చూసావా? 9 అయింది. ఇక బయలుదేరమ్మా, గుడిగేట్లు ముయ్యాలి. పంతులు గారు, ఇంకొక అరగంట ఆగండి, తను వచ్చేస్తాడు. ఏంటమ్మా, ఇంకా అరగంట ఆగాల? చూడు తల్లి, స్వామివారికి పవళింపు సేవ కూడా అయిపోయింది. ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. నువ్వు బయలుదేరమ్మా. ప్లీజ్ పంతులు గారు, ఒక్క అరగంట. చూడమ్మా, నువ్వు నాకు తెలిసిన దానివి కాబట్టి అరగంట కాదు గాని ఇంకొక 10 నిమిషాలు ఆగుతాను. ఆ తర్వాత ఇక నువ్వు నన్ను ఏమీ అడగద్దు, అంతే. అసలేమైంది కృష్ణకి? 7 గంటలకి వస్తానన్న మనిషి ఇంకా ఎందుకు రాలేదు? ఏమై ఉంటుంది? అమ్మా, ఇక నువ్వు బయలుదేరతావా? గేట్లకి తాళం వెయ్యాలి. ఏంటి అలా చూస్తావు? నీకిచ్చిన 10 నిమిషాలు అయిపోయింది. ఇక నువ్వు బయలుదేరమ్మా. పంతులు గారు, ఇక నువ్వు నాకేదీ చెప్పొద్దమ్మా. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. బయలుదేరు. అలా అనకండి పంతులు గారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అతన్ని కలవాలి. గుడి గేట్లు మూసేస్తే నేనిక్కడ లేననుకుని అట్నుంచటే వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు. తనతో నా జీవితంలో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. చూడమ్మా, నువ్వు అతన్ని ఎందుకు రమ్మన్నావో అతను ఎందుకు రాలేదో నాకు తెలియదు. వచ్చే మనిషి అయితే ఈ పాటికి ఎప్పుడో వచ్చేవాడు. కనీసం ఫోన్ అయినా చేసి ఉండేవాడు కదా. ఇంతవరకు అతను జాడే లేదు అంటే మరి నువ్వు కాస్త ఆలోచించుకోవాలమ్మా. లేదు పంతులు గారు, తను తప్పకుండా వస్తాడు. ఆ నమ్మకం నాకుంది. నమ్మకం ఉంటే మంచిదేనమ్మా. కానీ అతను వచ్చేంత వరకు గుడిగేట్లు ముయ్యకుండా ఉండలేను కదా. టైంకు గుడిగేట్లు ముయ్యకపోతే నాకు మాట వస్తుంది. బయలుదేరమ్మా. అది కాదు పంతులు గారు. అమ్మా, నన్ను ఇంక విసిగించకు. ఒకవేళ నువ్వు ఇక్కడే ఉండాలి అనుకుంటే ఆ గుడి బయట నిలబడు. బయలుదేరు. బయలుదేరమ్మా.
బాబు బాబు ఒకసారి చూడు. అయ్యో ఏమైంది? బాబు అయ్యో బాబు లే బాబు లే 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 బాబు కళ్ళు తెరిచి చూడు. అయ్యో ఏమైంది? మాట్లాడు బాబు. అయ్యో మాట్లాడు బాబు. నోట్లోంచి నురుగులు వస్తున్నాయేంటి? ఏదో తాగే పడిపోయాడు అనుకున్నారు గాని ఇలా నురుగులు రావడం ఏంటి? బాబు లే బాబు. బాబు ఒకసారి కళ్ళు తెరువు బాబు. కళ్ళు తెరువు బాబు. అయ్యో దేవుడా, పరిస్థితి విషమంగా ఉన్నట్టుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఈ రోజే ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి సాయంత్రం 7 గంటలకల్లా ఇదే గుళ్ళో నీకు శుభవార్త చెప్తాను. సాయంత్రం 7 గంటలకల్లా నువ్వు వచ్చి ఇక్కడే వెయిట్ చేయి. నీకు గుడ్ న్యూస్ చెప్పి ఇట్నుంచి ఇట్టే మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నతో మాట్లాడతాను. కనీసం ఫోన్ చేసైనా రావట్లేదని ఒక్క మాట చెప్పాలి కదా కృష్ణ. ఇంకా ఎంతసేపని ఇక్కడ ఎదురు చూడాలి? డాక్టర్ 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 ఏమైంది? ఏమైందో తెలియట్లేదు డాక్టర్. తాగున్నాడని ఇంటి దగ్గర దింపమంటే ఆటోలో ఎక్కించుకున్నాను. పడుకుంటే తాగి పడిపోయాడు అనుకున్నాను గాని తీరా చూస్తే ఇతని నోట్లోంచి నురుగొస్తోంది. భయమేసి వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇతను మీకు తెలుసా? లేదు డాక్టర్. ఇంతకు ముందు ఇలాగే తాగి నా ఆటోలో ఎక్కాడు. అతన్ని ఇంటి దగ్గర దించేశాను. ఈ రోజు కూడా అలాగే అనుకుని ఆటో ఎక్కించుకున్నాను. చూడండి, ఇతని పరిస్థితి సీరియస్గా ఉంది. ఇతను మందు తాగాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇతను విషం తాగాడు. విషమా? అవును, ఇతను విషమే తాగాడో లేదంటే విషం కలిసిన ఆల్కహాలే తాగాడో తెలియదు. ఇతని బాడీలో విషం చేరింది. పల్స్ కూడా సరిగ్గా అందడం లేదు. వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించడం మంచిది. అలాగే డాక్టర్. ముందైతే మీరు ట్రీట్మెంట్ చేయండి. ఈలోపు నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను. నువ్వేమో ఆటో డ్రైవర్, ఇతనేమో విషం తాగాడు. ఇది మెడికో లీగల్ కేసు అవుతుంది. ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాకేం ప్రాబ్లం లేదు, కానీ ఇతనికి సంబంధించిన వాళ్ళు వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. లేదంటే మాకు ప్రాబ్లం అవుతుంది. మెయిన్ విట్నెస్ నువ్వే కదా. డాక్టర్ గారు, మీ కంగారే అవసరం లేదు. నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. వీళ్ళ నాన్నగారు కూడా నాకు బాగా తెలుసు. ఆయన వచ్చేంత వరకు నేనెక్కడికి కదలను. మీరెక్కడ సంతకాలు చేయమంటే అక్కడ చేస్తాను. ముందు ఇతన్ని బతికించండి. సిస్టర్, ఆవిడ చేత ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయించు. అలాగే డాక్టర్. మీరు తీసుకురండి. ఒక్క నిమిషం. అయ్యో, ఓపెన్ అవ్వట్లేదేంటి? ఓపెన్ అయింది. వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాలి కదా డాక్టర్, అందుకే. మీరు తీసుకురండి. తీసుకెళ్ళండి.
మీరు ఆ పేపర్లు రెడీ చేయించండి. ఇది మీ స్థలమా? డాడ్ అనుంది. వీడు నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? ఆశ్చర్యంగా ఉంది. కృష్ణ. సార్, నేను రాణమ్మని మాట్లాడుతున్నాను. రాణమ్మ? అవును, నేనే. ఆటో రాణమ్మని మాట్లాడుతున్నాను. ఓ అవును, నా కొడుకు ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? ఎందుకంటే మీ అబ్బాయి విషం దాగి నా ఆటో ఎక్కాడు. ఏమంటున్నావు రాణమ్మ? నా కొడుకు విషం తాగాడా? అవునండి, ఫుల్లుగా తాగి నడవలేని స్థితిలో ఉంటే అతన్ని నా ఆటో ఎక్కించారు. అలవాటుగానే మీ ఇంటికి తీసుకొస్తుంటే మధ్యలో నురుగులు కక్కుతూ పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకొచ్చాను. అతను విషం తాగాడని ఇప్పుడే డాక్టర్ చెప్పారు. ఇప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉంది? మీ అబ్బాయి పరిస్థితి కాస్త విషమంగానే ఉందని డాక్టర్ చెప్తున్నారు. మీరు త్వరగా వస్తే మంచిది. మీరొచ్చేంత వరకు నన్ను ఇక్కడే ఉండమన్నారు. ఇప్పుడే వస్తున్నాను. ఏ హాస్పిటల్? ఉషోదయ హాస్పిటల్ అండి. త్వరగా రండి. ఓకే, వెంటనే బయలుదేరుతున్నాను. ప్రియా ప్రియా ప్రియా, ఆగాగాగు, ఆగు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అలాగే నీ మనసులో ఉన్న మాట చెప్పు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా కృష్ణ రాడేమో. ఏమి ఇబ్బంది పడుతున్నాడో ఏమో. ఎప్పుడు లేనిది ఇంత పరధ్యానం ఏంటమ్మా? మాకు తెలుసునన్నా. ఏం ప్రియా చెప్పనా? ఏం తెలుసురా నీకు? మన ప్రియా మోసపోయింది.